గడ్డిని తీసి బయట పరేసుకోవాలన్నమాట. సో మిల్క్ అయితే రెడీ, టమాటా కర్రీ చేయబోతున్నాం. ఆవు నుండి వచ్చిన పేడతో మనం గోబర్ గ్యాస్ అయితే తయారు చేయబోతున్నాం. ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ ఉంది కదా, సో గోబర్ గ్యాస్ ఒకప్పుడు చాలా మంది వాడుకునే వాళ్ళు. దేశీ ఆవు పేడ అయితే మంచిది. ఈ గోబర్ గ్యాస్ పిట్ అనమాట, మధ్యలో నుంచి గ్యాస్ వచ్చే వాల్ ఉంటుంది. ఈ పేడని మనం దీంట్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మిక్స్ చేస్తున్నప్పుడు ఇది స్లరీ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. సో వాటర్ ఎన్ని పడతాయో అన్ని యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ అనేది ఏమి ఉండదు. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి దీనంతా. దీంట్లో అక్కడక్కడ గడ్డి పోచలు ఏమైనా వచ్చాయనుకోండి, గడ్డిని తీసి బయట పరేసుకోవాలన్నమాట. మనం తెచ్చుకునేటప్పుడే కొంచెం గడ్డి డస్ట్ రాకుండా తెచ్చుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేస్తే మనకి స్లర్రీ లాగా ఫామ్ అయిపోతుంది. సో గోబర్ గ్యాస్ పైన మనము పాలు కాగబెడుతున్నాం. చూద్దాం ఎంత టైంలో కాగుతాయో. నార్మల్ సిలిండర్ లానే కదా, ఓపెన్గా పెట్టాం. స్టార్ట్ చేసి జస్ట్ 5 minutes అయింది. మిల్క్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. సో మిల్క్ అయితే రెడీ. గోబర్ గ్యాస్తో మనము టమాటా కర్రీ చేయబోతున్నాం. ఇందాక పాలు కాగబెట్టాం కదా, ఇప్పుడు కర్రీ పొద్దున్నే పసుపు వాటర్ తీసుకున్నాను, కోల్డ్ ఉందని చెప్పేసి. తర్వాత కొన్ని పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ కర్రీ చేయబోతున్నాను, టమాటా కర్రీ. చూద్దాం.